ఏపీ ప్రకాశం జిల్లా కోడేపి మండలం జల్లపాలెంలో మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు దౌర్జన్యానికి దిగారు. మహిళా పోలీసులు లేకుండా సీసీ ఫుటేజ్ తనిఖీ పేరుతో ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న మహిళను ఎస్ఐ పక్కకు తోసేశారు. మాకు సహకరించకపోతే మా విధానమే వేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎటువంటి అనుమతి లేకుండా సీసీ కెమెరా డివిఆర్ ఎత్తుకొని వెళ్లారు. దీనిపై ఇంటి యజమాని కొండలరావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అవును సార్, మీరు ఒక ఎలా పోతాను పిల్లలు కదా నాకు మీ ఇంట్లో అనుమానం వచ్చింది. వెళ్ళిపోతే నీకు వెళ్ళిపోతే మేలకుండా వెళ్ళిపోతే మేలకుండా కుదరదు. మాకు ఏ ఇంట్లోకి వెళ్ళే అధికారాన్ని అది నువ్వు చెప్పు. ఎట్లా అవుతానన్నా పెట్టాడు. మరి మీ ఎస్ఐ గారు ఏం చేస్తున్నాడు? సీసీ కెమెరా చెక్ చేద్దాన్ని కూడా సహాయం చేయకపోతే మాత్రం మా విధానమే వేరుకుంటుంది. అతను ఉన్నప్పుడు అతను వచ్చిన 4-10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. అతను ఉన్నాడా లేదా 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. మరి దొంగతనం ఎట్లా? వాళ్ళు 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. ఆ దొంగతనం ఎట్లా? ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. మీకే మాట చెప్పచ్చు. ఇక్కడ ముందు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, చెక్ చేయడానికి వచ్చా ఏం చేస్తావు? దొరికితే దొరకపోయినేమో ఎవరు లాక్కెళ్తున్నా ఎవరు లాక్కెళ్తున్నారా మాట నాకుందా లేదా? అతను లేకపోతే కదా, అతను లేకపోతే తాళం వేస్తుందా? ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? పైన పోయిన కొట్టి కింద కొట్టి కాదు, ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? తాళం వేస్తుందా ఇల్లు ఏమన్నా? వాళ్ళు వెళ్ళారా ఇంటి పైన తాళం వేసింటే అనుకుంటాం, తాళం లేకపోతే తీసుకెళ్తాం. అంతే ఉంది. ఈయనంట ఏం మీరందరూ ఈ ఊరోళ్ళేనా? ఎంతనా ఈ ఊరోళ్ళేనా? మా నువ్వు ఓ ఇందాక అతను ఈయన అన్నప్పుడే నువ్వు ఇంకేం మాట్లాడదు. ఈయన అన్నప్పుడు ఎట్లా నేను చూస్తా. కరెక్ట్ కాస్తా లేడీస్ మీద మీరు లేడీస్ మీద అవును ఎందుకు వెళ్తారు? ఎలా నువ్వేం చేస్తావు? ఎదురు వస్తారు
ఈయన అన్నాడు, నేను పోలీసు ఈయన అంటున్నాడు. అవును పంపించడం రావచ్చు. అవును సార్, మీరు మీరు ఒక పోయేటప్పుడు నెల ఎవరికి ఎలా పోతారు, ఎవరికి ఎలా పోతారు, లేడీస్ లేదా పిల్లల మీద Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.